జనసేన పార్టీకి సంబంధించి రోజుకు ఒక ఎమ్మెల్యేనో రోజుకి ఎంపీనో వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా గారు మరో టీడీపీ నేతతో మాట్లాడుతూ పోలవరం జనసేన ఎమ్మెల్యే సంవత్సరంలోనే 100 కోట్లు సంపాదించారు అని చెప్పి ఆడియో పెద్ద సంచలనంగా మారింది. ఇది కావాలనే జనసేనను టార్గెట్ చేసుకుంటూ, జనసేన ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ ఈ వాయిస్ బయటకు వచ్చిందా, ఈ ఆడియో లీక్ చేశారని జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు కూడా అనుమానించుకుంటూ ట్వీట్లు, పోస్టులు, కమెంట్లు పెట్టారు. అయితే ఆ సీన్ కట్ చేయగానే ఈరోజు మళ్ళీ మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి గారి కార్యాలయాన్ని చాలామంది గుంపుగా ముట్టడించారు. కారణం ఏంటి? జనసేన ఎంపీ ఎవరైతే ఉన్నారో బాలశౌరి, వాళ్ళ పిఏ గోపాల్ సింగ్ అనో ఏదో అతను చాలామంది నుంచి దాదాపు 70-80 మంది పైన దగ్గర నుండి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు అని, ఆ తర్వాత మధ్యలో అపాయింట్మెంట్ లెటర్లను ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చేరుతురు నేను చెప్తానన్నారు. అపాయింట్మెంట్ లెటర్లు ఎమ్మెల్సీ కోడ్ వల్ల వాటి టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆగస్టు 1వ తేదీ నోవాటెల్ హోటల్కి రండి ఇస్తామా అని చెప్పారు అపాయింట్మెంట్ లెటర్లు. అక్కడికి పోతే అక్కడ పత్తా లేరు, మేము మోసపోయాం, మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పించండి అని చెప్పి జనసేన ఎంపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు చాలామంది. సో అక్కడికి ఏరుకున్న పోలీసులు ఎంపీ కార్యాలయం దగ్గర ఇట్లా ఆందోళన చేయకూడదని, నిరసనలు చేయకూడదని, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేకుంటే కేసులు పెడతామని చెప్పి వాళ్ళ మీద బెదిరింపులకు దిగారు. సో అవినీతి చేశారు 100 కోట్లు సంవత్సరం రోజులు అని జనసేన ఎమ్మెల్యే, జనసేన ఎంపీపీఏ ఇట్లా కోట్ల రూపాయలు జనం నుంచి కొల్లగొట్టేశారని చెప్పి మళ్ళీ మరుసటి రోజు వరుసగా జనసేనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వార్తల్లో ఉంటూ ఉండడం వెనక ఏదైనా చాలా కన్వీనియంట్గా ఒక కన్స్ట్రక్టివ్గా జనసేన మీద ఏమైనా బురద జల్లే కార్యక్రమం జరుగుతుందా అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కొన్ని పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. సో రీజన్ ఏదైతే ఏముంది కానీ ఎమ్మెల్యేలని కాదు, ఎంపీలని కాదు, ఎంపీల పిఏలని కాదు, ఆ పిఏలకున్న పిఏలని కాదు, పైనుంచి కింది స్థాయి వరకు కాదు, ఎక్కడ ఏం అవకాశం ఉంటే అది దోచేసుకుంటున్నారు. అదేంటో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం అసలు వీళ్ళ మాటలు ఎవరూ చెవికి ఎక్కించుకుంటలేరు. వాళ్ళు ఎంత బెదిరించడం ఇన్ ద సెన్స్ ఎంత సీరియస్గా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అని చెప్పి మనకు టీవీలలో, పత్రికల్లో స్క్రోలింగ్లు, వార్తలు కనిపించిన వాటిని ఎవరు పెద్ద సీరియస్గా తీసుకున్నట్లేరు. అదేంటో మరి ప్రభుత్వం పెద్ద మాట కనీసం కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల పిఏలు ఈ మాయన నొక్కేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా నొక్కేస్తున్నారో బాబోయ్. నొక్కండి, ఒకటే నొక్కుడు.